సైన్స్ ఫిక్షన్, హిస్టారికల్లో సైన్స్ ఫిక్షన్ సినిమా ఇప్పటివరకు మళ్ళా ఆ జానర్లో సినిమా రాలేదు, ఇంకా రాలేదు. ఏ టెక్నాలజీ లేని టైంలోనే సంగీతం శ్రీనివాస్ గారు లాంటి వాడు అప్పుడున్న కాస్త గ్యాడ్జెట్స్లు మనం అవన్నీ ఆ వర్క్లన్నీ పెట్టుకుని మనకి ఇంత అద్భుతమైన చిత్రాన్ని అందించారంటే ఈజ్ రియల్ ఏ మాస్టర్. యాక్చువల్గా ఈ సినిమా ఎప్పటికప్పుడు వార్తల్లో ఉంటూనే వస్తుంది. బాలకృష్ణ గారు దాన్ని మళ్ళా తీస్తారని, అలాగే వాళ్ళ అబ్బాయితో చేస్తారని ఇలా చాలాసార్లు న్యూస్లో వచ్చింది. అవునండి. అంటే నందమూరి ఫ్యాన్స్ కూడా యాక్చువల్గా ఎదురు చూస్తున్నారు, ఒకవేళ దీన్ని మళ్ళా రీమేక్ చేస్తే బాలకృష్ణ గారు ఒక క్యారెక్టర్లో, అలాగే వాళ్ళ అబ్బాయి ఒక క్యారెక్టర్లో చూడాలని వాళ్ళు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ టైంలో ఆల్ ఆఫ్ సడన్గా ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. అవును. ఏంటి అంటే ఇక అది రీమేక్ అనేది మళ్ళీ ఉండదా? అంటే కాదు ఏంటంటే మీరు చెప్పిన దానికన్నా మనకి రీమేక్ అనేది స్టార్ట్ అయ్యి ఎన్నాళ్ళు అయిందండి? ఒక 4-5 సంవత్సరాలు అవుతుందా ఈ కల్చరు? 5 ఏళ్ళు అవుతుంది నాకు తెలిసి. ఈ 4-5 ఇయర్స్గా ఈ రీమేక్ కల్చర్ వచ్చినప్పుడు నేను 4-5 ఏళ్ళుగా ప్రింట్ కోసం ట్రై చేస్తున్నానండి. నెగిటివ్ లేకపోవటం వల్ల ప్రింట్ కోసం, పాజిటివ్ కోసం ట్రై చేస్తుంటే ఎక్కడ ప్రింట్ బాగాలేదండి, అది బాగాలేదండి, ఇది బాగాలేదండి. ఫార్చునేట్లీ నాకు ఒక 7-8 నెలల క్రితం ఒక ప్రింట్ విజయవాడలో నాకు శాంతి పిక్చర్స్ ఆయన వెంకటేశ్వరరావు గారు అని ఆయన నా దగ్గర ఒకటి ఉందండగానే ఆయన నాకు చాలా గొప్ప అంత గొప్ప ఇది ఎంత మంచివాడు నాకు గమ్మయ్య నా అదృష్టం అనుకున్నాను. అక్కడి నుంచి ప్రసాద్లో ఒరిజినల్గా మనకు ప్రసాద్లోనే నెగిటివ్స్ లేకపోవడంతో ఇదంతా వాళ్ళు చూసి టెస్ట్ చేసి చేయొచ్చు అన్నది గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత చెన్నైలో వాళ్ళ కార్పొరేషన్, ప్రసాద్ కార్పొరేషన్ వాళ్ళ ద్వారా రీడులతో కాడి నుంచి చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా తీస్తూ వాళ్ళు దాదాపు ఒక 5-6 నెలలు కృషి చేశారు. బాగుండకపోతే మళ్ళీ చేయటం, మళ్ళీ బయటం. నేను అప్పటిదాకా ఒకటే చెప్పాను, అనౌన్స్మెంట్ కూడా చేయను నేను. ఆ సినిమా రాలేదనుకుంటా, అంత ప్రయత్నాలు చేసి అంత అయిన అది రెడీ అయింది సార్, ఇంకా మీరు చూడొచ్చు అంటే బాగుందా అంటే బాగుందండి అని అంటే చాలా బాగా వచ్చింది. డిజిటల్గా కానీ 5.1 మన సౌండ్ సైడ్ కానీ అన్ని రకాలుగా బాగుందని అన్న తర్వాత అప్పుడు బాలకృష్ణ గారికి చెప్పి బాబు ఇట్లా ఇది వచ్చింది, రియాక్షన్ ఏంటి ఫస్ట్ ఇట్లా రీ రిలీజ్ చేయబోతున్నా? చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది బ్రహ్మాండం. అది మీరు అన్న ఇందాక మాటే అన్నారు 369 మనం 999 కూడా చేయబోతున్నాం, బ్రహ్మాండం ఇప్పుడు చేయటం మంచిది అని ఒక చక్కటి ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఆయనకి నాకు కనపడింది.